ఆర్మూర్ అంటాడు, మా ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల అంటాడు. ఇంకా మా వివేక్ అన్న మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు. జిల్లాకి ఎన్నిక నాకు అభ్యంతరం లేదు. ఇక మీరు తలా ఓ దిక్కు కూలితే నాకు కష్టం అవుతుంది. మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి. నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుందని అనిపిస్తుంది. నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది, నాగోబా జాతర, అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది. అక్కడికి వచ్చేటోళ్ళు ఉంటారు. ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది. కొమరం భీముడు పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది. మరి మీరందరూ, ఇది నా సూచన మాత్రమే, నా నిర్ణయం కాదు. ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరన్నా. నేను సూచనే చేస్తున్నా, మీరు అందరూ కూర్చొని ఒక కొలిక్కి రాండి. ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది, అనుమతించేది నేను. కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇక మీరే కూర్చొని మాట్లాడుకోరా. మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి. మీకు యూనివర్సిటీ ఇచ్చి మన పిల్లల్ని చదువుకునేటట్టు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. మరి నియామకాలు ఎవరికి వచ్చినాయో మీకు తెలుసు. వాళ్ళ ఇంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో తెలంగాణ వచ్చినాక మీరే చూసారు, నాకంటే ఎక్కువ. మరి ప్రజలకు రాలే. అందుకే 10 ఏళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే, వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 60,000 ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్బీ స్టేడియంలోనే ప్రజల సాక్షిగా 61,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. గ్రూప్ 1లో మనం ఉద్యోగాలు ఇస్తే 15 ఏళ్ల నాటి ప్రభుత్వం నియామకాలు చేపట్టలే. నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి 563 మంది గ్రూప్ 1 అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని, వాళ్ళ చదువులను వాళ్ళని అవమానించారు. అందుకే కోర్టుకెళ్ళి తప్పుడు ఆరోపణలు కొట్టేపిచ్చి ఈరోజు 562 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రూప్ 2లో దాదాపుగా 785 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం. అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, వివిధ శాఖలల్లో 61,000 ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టిన చరిత్ర దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఇవి సరిపోతాయంటే సరిపోవు. రాబోయే రోజుల్లో ఇంకో 40,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రక్రియ చేపట్టి ఈ సంబరాలు ముగిసిన వెంటనే సమీక్ష చేసి ఇంకో 40,000 ఉద్యోగాలు, మొత్తం 1,00,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎన్నికలు, రాజకీయాలను తిరగకండి. పోటీ పరీక్షలకు తయారు కాండి. మీరు అధికారులు కావాలి, మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. అప్పుడే మీ అన్న రేవంత్ అన్న సంతోషంగా ఉంటాడు. మా యువకులు చదువుకొని తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు అయి ఏ రాష్ట్రానికి పోయినా నాది తెలంగాణ, నేను తెలంగాణ నుంచి ఐఏఎస్ అయి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ ప్రతి రాష్ట్రంలో మన పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావాలన్నదే నా లక్ష్యం. అందుకే బాగా చదువుకోండి. మీకు స్కాలర్షిప్లు ఇచ్చే బాధ్యత, మీకు చదువుకోవడానికి పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఇచ్చే బాధ్యత, మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక మా అక్కలు, ఆడబిడ్డలు, అంతకుముందు సంఘాలు ఒకప్పుడు గొప్పగా ఉండే, మధ్యలో ఆయన గారు మొత్తం దివాలా తీపిచ్చిండు. మా అక్కల్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టకుండా ఆడాడ కూర్చోబెట్టిరా మీరందరూ. వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉంటే జరసేపాలతో మాట్లాడేటోళ్ళని. అంతకుముందు మా అక్కలు అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, జోగులాంబ జాతర పోవాలన్నా, భద్రాద్రి రాములవారి దగ్గరికి పోవాలన్నా, లేకపోతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన దగ్గర నన్ను చేయి చాపాలి, లేకపోతే కన్న కొడుకు దగ్గర నన్ను చేయి చాపాలి. వాళ్ళు ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే మనసులో దుఃఖం ఉండేది, బయటికి చెప్పుకునే పరిస్థితి లేకపోయేది. దసరాకు అడిగితే ఉగాది కోదులే అనేటోళ్ళు. కానీ ఇవాళ మా అక్కలు చెప్పాలి,
మీ తమ్ముడు మీ అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఏ బస్సులన్నా మిమ్మల్ని ₹1 అడిగినరా అక్క? అడిగినరా? మా ఆడపిల్లలు చెప్పాలి. ₹1 టికెట్ అన్న పెట్టిరా? 8,100 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో మీ బస్సు కిరాయి పైసలు ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కట్టింది. ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు మా అక్కలు అడిసేయుతుంది. 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం. అదేవిధంగా సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇచ్చినాం. ఇవాళ పెట్రోల్ బంకు కోసం ఇవాళ వాళ్ళకు జగా ఇచ్చినాం. సంఘాలు పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి, సంఘాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి, సంఘాలు ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి. సంఘాలు చెయ్యని లాభసాటి వ్యాపారమే లేదు. ఈరోజు 65 లక్షల మంది ఆడబిడ్డలకు ఈరోజు ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. పండుగ పూట నాడు చీర సారె పెట్టేది తెలంగాణ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటించి తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల చీరలు ఇచ్చినాం. చీరలు మనం 1 కోటి ఆర్డర్ ఇస్తే ఇప్పటికి 65 లక్షలే వచ్చినాయి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో ఇవ్వండి. మళ్ళీ ఎండాకాలం మార్చిలో మున్సిపాలిటీల మిగతా 35 లక్షలు. అందుకే ఈనాడు 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు పంచడమే కాదు, 1 కోటి మంది ఆడబిడ్డలను రాబోయే 10 ఏళ్లలో కోటీశ్వరులను చేసి నగదు మా ఆడబిడ్డల చేతుల్లో ఉంటే ఆ కుటుంబం గౌరవం ఉంటుంది, ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు, ఆ ఇంటి మర్యాద నిలబడుతుంది. అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. ఆడబిడ్డలు ఆశీర్వదించారు కాబట్టే ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. వానలు అవసరం అడిగిన దానికంటే ఎక్కువ వర్ణదేవుడు మనకు నీళ్ళు ఇచ్చాడు. 2 ఏళ్లలో ఎప్పుడైనా వర్షం ఇంతగానం చూసిర్రా? ఎక్కడ ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారో అక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని పెద్దలు చెప్పారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు కాబట్టే మన రాష్ట్రంలో వర్షాలు